కిడ్నీ బాధితునికి ఆర్థిక సహాయం చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నికల సమయం ప్రచారంలో భాగంగా స్వర్ణకారుడిగా పనిచేసే అబ్బాయి గిరీష్ 2 కిడ్నీలు పనిచేయడం లేదని, ఆరోగ్యం బాగాలేదని ఆర్థికంగా సహకరించాలని గతంలో సురేంద్రబాబుకు విన్నవించారు. ఆ సమయంలో సురేంద్రబాబు ఆర్థికంగా ఆదుకుంటానని హామీ ఇచ్చాడు. గిరీష్ అనే అబ్బాయికి ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. గిరీష్ తండ్రి మహేశ్వరచారి ఈ రోజు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కొడుకుకి ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఎలక్షన్ల ముందు మీరు ఇచ్చిన హామీ మేరకు మా అబ్బాయికి ఆర్థిక సహాయం చేయగలరని విన్నవించుకున్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన గిరీష్ తో వీడియో కాల్లో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకుని వెంటనే 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాడు. ఈ సందర్భంగా స్వర్ణకారులు గిరీష్ కుటుంబ సభ్యులు అమలైన సురేంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అందులో 10 లక్షల వరకు నేను చూస్తాను మాట ఇచ్చినాడు. ఇప్పుడు చేర్చండి ఫస్ట్ జరుగుతూ ఉంది, మిగతా సాయం కూడా చేయగలను చెప్పినాడు. అతనికి ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. స్వర్ణగారి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. నాకు సొంత వచ్చి ప్రయత్నం చేసినారు. ఉండనా ఇప్పుడు చెప్పు అబ్బాయి గిరీష్కి ఆపరేషన్ చేయిస్తాను సురేంద్రబాబు గారు మాట ఇచ్చారు. ఆయన కట్టడానికి వచ్చాము. ఆయన ప్రస్తుతానికి సాయం చేశారు. ఇంకా తక్కువ పడినా ప్రయత్నం చేసి ఇస్తానని చెప్పినారు. ఆయన కృతజ్ఞతలు మీద వరకు స్వర్ణకార సభ్యులకు మాతో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. స్వర్ణకార సంఘ అధ్యక్షుడిగా మా సంఘంలో స్వర్ణకారుడైన గిరీష్ బాబుకి ఆకస్మికంగా 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యడంతో అతను చాలా దానికి ఖర్చుతో కూడిన పని కాబట్టి మేము మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన పెద్ద మనసుతో మొత్తం దానికి భరించే ఖర్చు అంతా నేను భరిస్తానని ఆ రోజు మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా మొదటి విడతగా మాకు మొత్తం ఈరోజు నగదు 3 లక్షలు అక్షరాల 3 లక్షల రూపాయలు ఇచ్చినారు. దీని తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి, ఇంకా మీకు ఏమన్నా ఇంకా సహాయం ఉంటే నేను చేస్తానని చెప్పి నాకు సంఘ ప్రెసిడెంట్గా నాకు పెద్ద బాధ్యత ఇచ్చినారు. మేము ఆయన సంఘ సభ్యుడిగా మేము స్వర్ణకాలంతో ఆయనకి మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాము. తర్వాత మా అబ్బాయికి చాలా చిన్న వయసు అతనికి మొత్తం కలిపి 25 ఏళ్ళు, ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి మేము కూడా అతనికి సహకారం అందించి ఆయన మరో జన్మ ప్రసాదిస్తామని మేము హామీ ఇస్తున్నాము.